తెలుగు థియేటర్ కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సొంత థియేటర్ని ఒకటిని కన్స్ట్రక్ట్ చేసి దాని సీఈఓగా చాందిని గారు, సెకండ్ జనరేషన్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ యాక్టివిటీ, వాళ్ళు తీసుకొని ఈ యొక్క నెల రోజుల పాటు జంజాల గారు ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళ థియేటర్లో బేగంపేటలో రానున్న 1 మంత్లో 2 జంజాల గారి నాటకాలని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా 6 సినిమాలు, 3 నా తల్లి విజయనిర్మల, 3 గురుగారు శ్రీ జంజాల గారు, 6 సినిమాలు కూడా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. సో ఈ సంవత్సరం వాట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టుడే దిస్ ఇయర్ ఈస్ ఈ జంజాల గారి పుస్తకం, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క జంజాల గారి కార్యక్రమాలు. దీర్ఘకాలంలో I want to work, we want to work rather on this library. దానికి అద్భుతమైన కమిటీ కూడా ఏర్పాటు చేశాం. A museum, a library, a creative space for youngsters in films and also film fansకి ఒక ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి వస్తున్నాం. అదేవిధంగా మా ఫ్యాన్స్ పేరు పేరున వాళ్ళు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి భావిస్తాం. కృష్ణ గారు, విజయనిర్మల గారు ఉన్నప్పుడు 100 మంది ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, బర్త్డే రోజు గడుపుతారు. ఇప్పటికి వస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళతో కూడా ఒక 10 నిమిషాలు కేక్ కటింగ్ తీసుకుంటాం. సో నా యొక్క నేనేం చెప్పదలుచుకున్నాను, కొంచెం ఎక్కువ మాట్లాడాను సుదీర్ఘంగా, కాకపోతే ఉన్న మ్యాటర్ అంత ఉంది కాబట్టి ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ ఐ కెన్. Called Vijay Krishna and saw to that your trajectory is always successful and has been affectionate towards each and everybody, whether they are film personalities or crew, cast and crew, and more importantly the media wing. మీరు మేము సెపరేట్ అన్న ఫీలింగ్ మాకు ఎప్పుడు మీరు కలిగించలేదు. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే మీరు మూవ్ అయ్యారు. దట్ ఈస్ ది రీజన్ దట్ యూ స్టిల్ లుక్ సో గ్లామరస్ అండ్ యూ విల్ బీ లుకింగ్ వెరీ గ్లామరస్ ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అయితే ఇక్కడ ఇది క్వశ్చన్స్ ఏం లేవు, ఒక్క డౌట్ మాత్రం నాకు ఉంది. ఇందులో ఇప్పుడు మీరు ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్లో అంటే యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుతున్నా. ఇందులో మొదట హీరోగా వచ్చి చాలా సక్సెస్ఫుల్గా చాలా సినిమాలు చేసి మధ్యలో కొంత ఏదో ఏ కారణంగానో కొంత బ్రేక్ వచ్చింది, ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ గేరప్ అయ్యారు. నవ్ యూఆర్ యాజ్ యూ టోల్డ్ 9 సినిమాలు ఈ సంవత్సరంలో చేస్తున్నారు, పాజిలెస్లీ బిజీ. ఈ జర్నీ చూసినప్పుడు ఇందులో మీ సక్సెస్కి మీ కారణాలు ఏమనిపించాయి, లేదా మీకు ఎక్కడైనా ఒక గ్యాప్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా కావాల్సిన సక్సెస్ రాకపోయినా దానికి కారణాలన్నీ మీకు ఏమైనా మనసు కనిపించాయా సార్? బేసిక్గా క్లుప్తంగా చెప్తానండి. విజయనిర్మల గారు, కృష్ణ గారు, వాళ్ళని చూస్తూ వాళ్ళ పెంపకంలో పెరిగాను. దే వర్ బోల్డ్ ఇన్ ద డిసిషన్స్ వెదర్ రియల్ లైఫ్ ఆర్ రియల్ లైఫ్. నాకు అదే వంట పట్టింది. ఏదైనా సెన్సేషనల్గా చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలి, కష్టపడి పనిచేయాలి, అందరినీ ఆదరించాలి. ఇది ఈ ప్రిన్సిపల్స్ నాది. వాళ్ళ దగ్గర నుంచి నేను ఫాలో అయ్యాను. ఒకటి. రెండోది, నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు 17 ఏళ్ళు, ఐ వాజ్ 17 years old. మా అమ్మ ఒకటే చెప్పింది, నీకు ఎవరు నమస్కారం చెప్పరు, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నువ్వు అందరు గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇవాళ మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్ళినా ఫస్ట్ నా లైట్ బాయ్స్ అందరికీ భుజం మీద చేసి గుడ్ మార్నింగ్ చెప్తాను. ప్రొడక్షన్ వాళ్ళు 3 గంటలకు వేస్తారు, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తాను. కళకళగా మనం నవ్వుతే 10 మంది నవ్వుతారు, సెలబ్రిటీ నవ్వుతే అంటే పాజిటివిటీ. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఒకటి, ఇది నా లాంగ్ టర్మ్ సక్సెస్కి. అపార్ట్ ఫ్రమ్ దట్ డిసిప్లిన్, టైంకి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సినవి చేయడం. అతిగా ఐ ఇన్వాల్వ్ బట్ ఐ నెవర్ ఇంటర్ఫియర్. నా సక్సెస్ కారణం ఒకటి. ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఫిలిం ఉందే జంజాల గారు, మరొక డైనమిక్ మ్యాన్ అండి. 4 స్తంభాల థీము ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. దాన్ని మళ్ళీ రీమేక్ చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు.
అది నాకు ఒక బోల్డ్ యాంగిల్ ఇచ్చింది. బట్ సక్సెస్ అనేది శ్రీవారికి ప్రేమలేఖ నాకు సక్సెస్ ఇచ్చింది. చిత్రం బళాచిత్రం వాజ్ సచ్ అ డేరింగ్ ఒక ఛాన్స్. ఆ రోజు తీసుకున్న ఛాన్స్ కాదు, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. జంబలగడి పంబ ఈవి సత్యనారాయణ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా ఫ్రెండ్, ఎవరు కొనలేదు ఈ 2 సినిమాలని, ఇది ఆడదని 2 సినిమాలను సూపర్ హిట్ చేసి చూపించాం. దిస్ ఇస్ టీమ్ వర్క్ అండి, దిస్ ఇస్ నాట్ నరేష్ గ్రేట్నెస్. ఒక బిజీ హీరోగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశాను, అది నా అదృష్టం, నా యొక్క వాట్ యు కాల్ డిసిషన్. కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఐ వాజ్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ కంటిన్యూస్లీ. మీ అందరికీ తెలుసు, నాగేంద్ర లాంటి వాళ్ళ సీనియర్ తెలుస్తుంది. అదృష్టం కానీ, హలో డార్లింగ్, లేచిపోదామా కానీ, వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐ థాట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు నచ్చకపోతే నేను చేయనండి, రియల్ లైఫ్లో కూడా. నా మనస్సాక్షి నాకు దేవుడు, నాకు నచ్చితే చచ్చినట్టు చేసి తీరుతాను, బతికి చేసి తీరుతాను. వాట్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ. ఐఎమ్ ఎ వెరీ అడమెంట్ పర్సన్. సో చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇవాళ యూత్ చాలామంది చెప్తున్నారు, దే గో ఇన్ టు డిప్రెషన్, దే గో ఇన్ టు డ్రగ్స్, దే గో ఇన్ టు ఆల్కహాలిజం. కానీ I diverted into politics. I went into politics. I worked hard for my ideology, RSS, BJP. బట్ ఒక టైంలో అది నచ్చనప్పుడు, దెర్ వాజ్ ఇంటర్నల్ స్క్వాబుల్ అన్నప్పుడు ఐ వెంట ఇంటూ సోషల్ సర్వీస్. కళాకారుల ఎక్కువ స్థాపించాను. 11,000 మెంబర్స్. ఐ డిడ్ ఇట్ ఇన్ 1 డిస్ట్రిక్ట్. 1200 మందికి భూములు ఇప్పించాం గవర్నమెంట్ నుంచి. 11,000 మంది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించాం. 120 చెరువులు నింపడానికి ఒక ప్రణాళికను తయారు చేసి సక్సెస్ చేసాం. ఐ వాజ్ హ్యాపీ. డబ్బులు లేవు చేతిలో నా దగ్గర అప్పుడు. తల్లి ఉంది కాబట్టి భోజనం పెట్టింది. బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను చేసుకుంటూ వెళ్ళాను. మీరు అడిగిన పాయింట్కి నేను చెప్తున్నాను. బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి చూసారా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేను ఐ ఆల్వేస్ వాంట్ బి అన్ యాక్టర్, నాట్ అ హీరో యాజ్ సచ్. బట్ ఐ హ్యాడ్ టు బి అ హీరో బికాస్ ఐ స్టార్టెడ్ ఎట్ మై వెరీ యంగ్ ఏజ్. యాక్టర్గా నాకు ఇప్పుడు ఇస్తున్న సాటిస్ఫాక్షన్ అండి ఒక్కొక్క రోలు దిస్. ఇవాళ 4:30కి నన్ను ఏది తట్టు లేపుతుందంటే నా సినిమా నన్ను తట్టు లేపుతుంది. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. రాత్రి 10:30కి మళ్ళీ 9:30, 10:30 వరకు క్రికెటివ్ వర్క్ చేసుకుని 11 గంటలకు పడుకుంటాను. 6 hours ఐ స్లీప్. సినిమా నా తల్లి, సినిమా నా జీవితం. ఈ జన్మాంతరం నేను బతికున్నంత కాలం ఆఖరి శ్వాస కూడా షూటింగ్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. నరేష్ గారు, అవునండి. రఘుపతి వెంకయ్య నాయుడు గారిది ఒక షూ స్ట్రింగ్ బడ్జెట్లో అండి. అప్పుడు నాకు ఇంత మార్కెట్ కూడా లేదు. షూ స్ట్రింగ్ బడ్జెట్లో చేసాం బాబ్జీ డైరెక్షన్లో. అది ఇక్కడే చేసాం. తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసి చాలామంది చూస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అన్ఫార్చునేట్లీ వి కుడెంట్ సెండ్ ఇట్ ఫర్ అవార్డ్స్ ఎక్కువగా. బయోపిక్స్లో చాలా ఉన్నాయండి చేయడానికి. ఖచ్చితంగా నా డ్రీమ్ ఎప్పటికైనా అవకాశం ఉంటే 3 సినిమాలు చేయాలనుందండి. ఒకటి అమ్మ బయోపిక్ అండి, విజయనిర్మల గారి బయోపిక్. విజయనిర్మల గారి బయోపిక్ చేయాలన్న డ్రీమ్ ఉంది. ఎందుకంటే అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను. అది అంటే ఐ నో ఇన్ అండ్ అవుట్. షీ ఈజ్ నాట్ జస్ట్ అ యాక్ట్రెస్, లేడీ డైరెక్టర్ ఆర్ ఎ వైఫ్. షీఈస్ అ మల్టీ ఫాసెటెడ్ పర్సనాలిటీ. అండ్ అందరినీ కలుపుకుంటూ పోతూ నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి అండి. సో ఐ హ్యావ్ దిస్ డ్రీమ్ టు మేక్ దట్ బయోపిక్. ఒకటి. రెండోది, ఐ హ్యావ్ 2 డ్రీమ్స్. ఐ డోంట్ నో హౌ ఫార్, బట్ దెర్ ఈస్ అ న్యూక్లియస్ ఫర్ దట్. చిత్రం బళారే చిత్రం పార్ట్ 2 అండ్ శ్రీవారికి ప్రేమ లేఖ పార్ట్ 2 చేయాలని కూడా కోరిక ఉంది. వీఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ దిస్. ఇట్ విల్ టేక్ టైం. ఇట్ టేక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంత ఈజీ కాదండి. ఆ పేరు చెడగొట్టకుండా నిలబెట్టుకోవాలి. 2 లెజెండరీ ఫిలిమ్స్ కాబట్టి ఈ 2 చేయాలి. నరేష్ గారు సార్, సార్ నరేష్ ది యాక్టర్ గురించి చెప్పాల్సిన పని లేదు. నేను ఎప్పుడు మీతో మాట అంట, నరేష్ గారిని బాగా వాడుకుంటే ఆ సినిమా హిట్టే. సో
మన మన పరిచయం అయితే చాలా చిత్రంగా జరిగింది. బట్ ఎప్పుడు కలిసినా చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా ఉంటారు మీరు. ఐ జస్ట్ వాంట్ టు సే మీరు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అండ్ లైఫ్ని ఎప్పుడు మీరు ఎంజాయ్ చేసినట్టు యు ఆర్ ఓన్. మేబీ చాలా తక్కువ మంది ఉంటారేమో మీరు ఆ లైఫ్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. యూ షుడ్ కీప్ ఎంజాయింగ్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, life is God given one fruit, squeeze the last drop of juice out of it, celebrate for yourself and others. So నాకు ఏది నచ్చితే ఐ డూ ఇట్ హ్యాపీలీ అండి. భగవంతుడు నాకు సహకరిస్తాడు. అండ్ దర్ ఇస్ అ ఫోర్స్ బిహైండ్ మీ పవిత్ర, మా అమ్మ తర్వాత. సో దట్స్ ఎనఫ్. మిగతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నరేష్ గారు ఇక్కడ అండి. సార్, అమ్మగారు ప్రపంచ సినిమాలో ఒక రేర్ రికార్డు ఉంది. సో ఎన్నో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా రకాలుగా తన టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అలాంటి గొప్ప ఫిలిం మేకర్కి ఇప్పటివరకు పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంది? సో మీరేమన్నా మీ బీజేపీతోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఒకటండి, ఇవాళ దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్